లిటరల్ గా గజగజలాడుతున్నారు. స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం కి కూడా పోవట్లేదు. 18,000 మెంబర్స్ ని ఆల్రెడీ డిపోర్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. From this day forward, it's going to be only America first. Finally, safe cities, secure borders, sensible spending, basic stuff. And we're going to take Doge to Mars. హాయ్ డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాముబాయ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. చాలా విషయాలు చెప్పాలి, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ లో మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేసుకోండి. ఓకే, రెడీగా చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏం పోతుందిరా? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదరా. సరే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే ట్రంప్ తో చెప్పి మీ వీసా అప్రూవ్ చేపిస్తాను నేను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ టచ్ చేస్తాం మధ్యలో. మళ్ళీ మీరు మిస్ అవుతే మీరే ఫీల్ అవుతారు. సో మన డొనాల్డ్ ట్రంప్ 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవడం జరిగింది. The office of President of the United States. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. బేసికలీ ఈ పెద్ద మనిషి రిపబ్లికన్ అనమాట. ఓకే, మీకు ఫస్ట్ రిపబ్లికన్ అంటే ఏంటి, డెమోక్రేట్ ఏంటంటే ఏంటి చెప్తా. లాస్ట్ టైం కూడా చెప్పాను, బట్ కొత్త వాళ్ళు చూస్తుండొచ్చు కదా, అందుకే షార్ట్ గా చెప్పేస్తాను. లాస్ట్ టైం బైడెన్ టైంలో డెమోక్రాట్స్ గెలిచారు, బట్ ఈసారి ట్రంప్ అంటే రిపబ్లికన్ పార్టీస్ గెలిచినాయి. బేసికలీ రిపబ్లికన్ పార్టీ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా, స్టాంచ్ గా ఉంటారనమాట. అంటే లిటిల్ గా అమెరికన్ ఫస్ట్ పాలసీ పాటిస్తారు. అండ్ కమింగ్ టు డెమోక్రాట్స్ అంటే జో బైడెన్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఏంటంటే లిబరల్ ఉంటారనమాట. ఇమిగ్రెంట్స్ వచ్చేసిన రానిలే, పాపం బతుకుతారులే. I would in fact make sure that we immediately surge to the border. All those people are seeking asylum. They deserve to be heard. That's who we are. We're a nation that says if you want to flee and you're fleeing oppression, you should come. సీరియస్గా ఐ కాంట్ బిలీవ్ హీ సెడ్ దట్ అప్ ఫ్రంట్. ఈ వరల్డ్ లో ఎక్కడ ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే అమెరికాకు వచ్చేయచ్చు అని చెప్తున్నాడు అనమాట. చాలా మంది అమెరికన్స్ దీన్ని అపోజ్ చేశారు. బట్ ట్రంప్ ఏంటి, రిపబ్లికన్ అంటే స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ అమెరికా ఫస్ట్, అమెరికన్ ఫస్ట్ పాలసీ. ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ యాంటీ ఇమిగ్రేషన్ అని. ముందు అమెరికన్స్ బతకాలి, ఆ తర్వాత వేరే వాళ్ళ సంగతి చూసుకోవచ్చు అన్నట్టు ఉంటారు, విచ్ ఇస్ ఆబ్వియస్లీ ఫేర్. Every decision on trade, on taxes, on immigration, on foreign affairs will be made to benefit American workers and American families. We must protect our borders from the ravages of other countries making our products, stealing our companies and destroying our jobs. మనకి ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం కాబట్టి నచ్చట్లేదు, కానీ ఇదే విషయం నరేంద్ర మోడీ చేశాడు అనుకోండి, ఏ బంగ్లాదేశియన్స్ కో ఆర్ లైక్ ఎవరికో బయట వాళ్ళకి వచ్చే వాళ్ళకి చేశారనుకోండి, మనకు నచ్చుతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఇండియన్స్ కాబట్టి. అలానే ట్రంప్ రావడం అమెరికాలో ఉన్న అమెరికన్స్ కి నచ్చుతుంది. సో మొత్తానికి ఒక పేట్రియాటిజం వేవ్ నడుస్తుంది అనమాట యుఎస్ఏ మొత్తంలో. ఆఫీస్ లో ఎంటర్ అవ్వంగానే చేసిన మేజర్ 3 చేంజెస్ ఏంటో తెలుసా? షాక్ అవుతారు. ఫస్ట్ చేంజ్, ఆటోమేటిక్ సిటిజన్షిప్ ని తీయాలనుకున్నాడు. The 14th Amendment though says that quote all persons born in the United States are citizens. Can you get around the 14th Amendment with an executive action? We'll maybe have to go back to the people, but we have to end it. We're the only country that has it. Through an executive action? We're the only country that has it. ఆటోమేటిక్ సిటిజన్షిప్ అంటే ఏంటి? అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే అమెరికాలో పుడితే వాడు సిటిజన్ అయిపోతాడు. అంటే ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మెక్సికో నుండి కానీ ఆర్ ఏదో కంట్రీ నుంచి వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని కంటే ఆ పిల్లలు అమెరికన్స్ అయిపోతారు. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఆన్ సాయిల్ ఆఫ్ అమెరికా విల్ బికమ్ అమెరికన్స్. అది కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. I favor ending birthright citizenship for the kids of illegal immigrants in this country. Now the left will howl about the Constitution and the 14th Amendment. The difference between me and them is I've actually read the 14th Amendment. What it says is that all persons born or naturalized in the United States and subject to the laws and jurisdiction thereof are citizens. So nobody believes that the kid of a Mexican diplomat in this country enjoys birthright citizenship. Not a judge or legal scholar in this country will disagree with me on that. ట్రంప్ రావడం తోటే అది ప్రపోజ్ చేశాడు, అది తీసేయాలని చెప్పేసి. If somebody sets a foot, just a foot, 1 foot, you don't need to, on our land, congratulations, you are now a citizen of the United States of America. Yes, we're going to end that. So what this means is, ఇక పై నుండి పుట్టిన వాళ్ళు ఎవరన్నా సిటిజన్స్ అయినా అమెరికన్స్ అయినా అవ్వాలంటే దట్ మీన్స్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ బి అమెరికన్.
ఒక పేరెంట్ ఖచ్చితంగా అమెరికన్ అయి ఉండాలి ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇండియాకి ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని, నేను ఇక్కడ ఒక పెళ్లి చేసుకొని నేను ఒక పిల్లాన్ని కన్నాను అనుకోండి, వాడు అమెరికన్ అవ్వడు అన్లెస్ అండ్ అంటిల్ మై వైఫ్ ఈజ్ అన్ అమెరికన్. ఈ రూల్ ని గనక ఎవరు ఆపకపోతే లిటరల్ గా ఇప్పుడు H1B వాళ్ళు ఆర్ OPT స్టూడెంట్స్ ఇండియన్స్ పెళ్లి చేసుకొని పిల్లలకి అన్నప్పుడు దే విల్ నాట్ బి అమెరికన్స్ ఎనీమోర్. ట్రంప్ రాగానే చేశాడు మామ ఈ చేంజ్. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. చాలా మంది షాక్ అయిపోయారు. నేను యాక్చువల్ గా ఫస్ట్ ఈ విషయం వీడియోలో చెప్పాను యాక్చువల్ గా. అప్పుడు అందరూ నన్ను కమెంట్ చేయడం మొదలు పెట్టారు. అట్లా ఎట్లా చేస్తారు, అదేం చిన్న విషయం కాదు, ఎలా పడితే అలా మాట్లాడకు, ఇది అది అని చెప్పారు. కానీ ట్రంప్ రాగానే ప్రపోజ్ చేసింది అదే. ఇంకొక సీక్రెట్ చెప్పనా, చాలా మంది లేడీస్ C-సెక్షన్ చేయించుకుంటారంట. ట్రంప్ ఆ రూల్ కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అయ్యే లోపే పిల్లల్ని కనేయాలని చెప్పేసి చాలా మంది C-సెక్షన్ చేయించుకుంటున్నారంట, బలవంతంగా పిల్లల్ని కంటున్నారంట. సెకండ్ మేజర్ చేంజ్ ఏంటి తెలుసా, ట్రాన్స్జెండర్స్ ని తీసేశాడు. It will henceforth be the official policy of the United States government that there are only two genders, male and female. సో ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటంటే మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు అనమాట. ట్రంప్ అంటే USA డజంట్ రికగ్నైజ్ ట్రాన్స్జెండర్స్ ఎనీమోర్ అనే ఒక బిల్ పాస్ చేశాడు అనమాట. LGBT కమ్యూనిటీ రైట్స్ ఇది అది అని చెప్పి ఎగిరారు అప్పుడు. USA నుంచే స్టార్ట్ అయింది ఇది అది అని చెప్పేసి. ఆల్ ఆఫ్ అ సడన్ హీ రిమూవ్ దట్. లిటరల్ గా 0.5s ఆర్ నో మోర్ రికగ్నైజ్డ్. మనకి చెక్ బాక్స్ లో మేల్ ఫీమేల్ అదర్ అని ఉంటుంది కదా, ఆ అదర్ ఉండదు, ఇంకా మేల్ ఫీమేల్ అంతే. I will also end the government policy of trying to socially engineer race and gender into every aspect of public and private life. We will forge a society that is colorblind and merit-based. థర్డ్ బిగ్ చేంజ్, USA మెక్సికో బార్డర్స్ ని స్ట్రిక్ట్ చేయడం అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని రిమూవ్ చేయడం. ఇది దీని గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో, ఓకే? ఎందుకంటే ఇదే మనకి అన్నిటికీ రిలేట్ అవుతుంది అనమాట. Dozens of Mexican migrants were also returned from the US. Everyone is getting caught. I don't recommend to cross, says this man. As bad as anybody you've seen, we're taking them out first. ఈ వీడియో చాలా క్లారిటీ ఇస్తుంది, జాగ్రత్తగా లాస్ట్ దాకా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వేమంటావు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ కదా బ్రో ప్రాబ్లం, మనకేముంది అంటావు. ఇక్కడే ట్విస్ట్ ఉంది, పోకిరి లెవెల్ ట్విస్ట్ ఉంది. ముందు ఒక పాయింట్ చెప్తా, ఆ తర్వాత అది చెప్తా, మొత్తానికి అది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం USA లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? టేక్ ఎ ర్యాండమ్ గెస్. USA పాపులేషన్ మొత్తం దగ్గర 35 crores అరౌండ్ ఉంది, ఓకే? ఇండియా పాపులేషన్ ఎంత ఉండొచ్చు USA లో? ఒక 10 crores ఉండొచ్చా? పోనీ 5 crores ఉండరా? పోనీ 1 crore అని ఉంటారా? 48 million అంటే 48 lakh మెంబర్స్ ఇండియన్స్, అంతే. దానికే చచ్చిపోతున్నాం మేము. OPT ఇష్యూ అని, H1B ఇష్యూ అని, వీసా కష్టాలని చెప్పి పేరెంట్స్ ఇక్కడికి రాలేక చాలా తిప్పలు పడుతున్నాంలే. షాక్ అయినావా? ఇంకా ముందుకెళ్తే మస్తు షాక్ అవుతాం. అందుకే వీడియో లాస్ట్ దాకా చూడమంటున్నా నేను, అర్థమైందా? చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఈ వీడియో. ఇండియా పాపులేషన్ ఎంత? దగ్గర 130 crores. ఇండియా ఈజ్ 7th లార్జెస్ట్ కంట్రీ. సైజ్ లో USA ఇండియా కంటే 3 times పెద్దది. సరే ఇప్పుడు నువ్వు పేట్రియాట్ అయ్యి ఇండియన్స్ ఇది వరకు ఇంకా పెద్దగా ఉండేది బ్రో, మనం మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఇవన్నీ మనమే ఇచ్చేసాం వాళ్ళకి అని చెప్తే అవును నిజమే. కానీ ఇప్పుడు మన టాపిక్ అది కాదు. మన టాపిక్ ఏంటంటే USA 3 times సైజ్ లో పెద్దది. అయినా USA పాపులేషన్ ఎంత? 33 crores. ఆ 33 crores లోనే ఇంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని, చెక్కింగ్ అని, బుకింగ్ అని అన్ని నడుస్తున్నాయి ఈడ. మనమేం ఎక్కువ మంది లేం మామ ఈడ. దానికే పిసికేస్తున్నారు, నలిపేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇప్పుడు ఉన్న 48 lakh మెంబర్స్ లో 2 lakhs ప్లస్ ఇల్లీగల్ ఇండియన్స్ ఉన్నారు. ఇల్లీగల్ అంటే పెద్ద భయపడిపోవాల్సిన పనేం లేదు. ఇల్లీగల్ అంటే ఏంటంటే వాళ్ళ వీసా అయిపోయినా కూడా స్టే చేస్తున్న వాళ్ళు, H1 ఇష్యూస్, OPT ఇష్యూస్ ఉన్నా సరే స్టే చేస్తున్న వాళ్ళు USA లో. ఇంకొన్ని కేటగిరీస్ ఉన్నాయి, వీళ్ళందరూ మొత్తం కలిపి 2 lakhs ప్లస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏరుదామని చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, ఓకే? లిటరల్ గా గజగజలాడుతున్నారు. స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం కి కూడా పోవట్లేదు అసలు. ఆల్రెడీ చెప్పాలంటే 18,000 మెంబర్స్ ని ఆల్రెడీ డిపోర్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇండియన్స్ నే, మీరు ఎన్నది కరెక్టే, ఇండియన్స్ నే. ఇండియా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కూడా 18,000 మెంబర్స్ ని. ట్రంప్ వచ్చిన 7 days కి ఇదంతా లిటరల్ గా గజగజలాడుతున్నారు. స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం కి కూడా పోవట్లేదు అసలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? ICE డిపార్ట్మెంట్. ICE అంటే ఏంటంటే
ఇమిగ్రేషన్ కంట్రోల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇల్లీగల్ వాళ్ళందరినీ ఐసీఈ వాళ్ళు డిపోర్ట్ చేస్తారనమాట. ఓకేనా, ఐసీఈ అంటే ఐస్ ఏమో చల్లగా ఉంటుందేమో అనుకుంటున్నామో, పేరుకి మాత్రమే అది ఐస్ లాగా ఉంది. యాక్చువల్ గా అయితే దాని ఆపోజిట్ హాట్ ఐస్ కింద పరిచేసి ఐస్ మీద పడుకోబెడుతున్నారంట జనాలు. అంత చుక్కలు చూపిస్తున్నారని జనాలకి. A state of emergency is officially now in effect on the border. Does it feel like an emergency where you are standing? It's been a national emergency the whole of Biden's watch, and MSNBC is complicit in the crimes against women and children that have occurred for not having reported on it. They should have levied pressure on the Biden administration to protect our country. Instead, they choose to criticize President Trump for taking action. సో మొత్తానికి చెకింగ్ అయితే స్టార్ట్ చేశారు. బాగా క్రిటికల్ చెకింగ్ నడుస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. వాళ్ళు వెతుకుతుంది మెజారిటీగా మెక్సికన్ కోసం, ఇల్లీగల్ మైగ్రెంట్స్ కోసమే. మా జాగ్రత్తగా విను అసలు ఏం జరుగుతుందో. ఓకే, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసమే స్టోర్స్కి ఆర్ లైక్ ఇంకెక్కడన్నా ప్లేసెస్కి వెళ్తున్నారు. ఓకే, వెళ్ళేసి చెక్ చేద్దామని. ఐడి ఉంటే, లెజిట్గా ఐడి ఉందనుకోండి వదిలేస్తారు. లెజిట్ కాకుండా ఉన్న వాళ్ళని పట్టుకుందాం అనేసి ప్లాన్తో వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనకేంటి బ్రో ప్రాబ్లం అంటే, ఆ స్టోర్స్లో కానీ, ఆ రెస్టారెంట్స్లో కానీ, మోటల్స్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. సింపుల్గా వాడు ఒక్క క్వశ్చన్, ఐడి ఏంటి, నువ్వేంటి అని అడిగాడు అనుకోండి స్టూడెంట్ మరి నువ్వు ఇక్కడ పని చేయకూడదు కదా అని చెప్పేసి డిపోర్ట్ చేస్తున్నారంట. లిటరల్గా కొంతమందికి జరుగుతుందంట ఇది ఆల్రెడీ. ఇలా పట్టుకోగానే కొన్ని రోజులు వాళ్ళని హోల్డ్ చేస్తారు, పక్కకి హోల్డ్ చేసేసి ఇండియాకి డిపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళు చాలా మంది ఇండియన్స్ పార్ట్ టైం వదిలేసుకొని మూసుకొని ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులు మనీ ఇష్యూస్ ఉన్నా పర్లేదు కానీ జాగ్రత్తగా ఉందామని చెప్పేసి అలా ఉంటున్నారు. చాలా టఫ్ ఫేజ్ లో ఉన్నాం యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. అండ్ దీనికి తోడు ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా, జనాలు అంటే ఫెలో అమెరికన్స్. మీకు ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది తెలుసా, యదా రాజా తదా ప్రజ అని చెప్పేసి. ఎప్పుడెప్పుడైతే ఇలాంటి గవర్నమెంట్స్ వస్తాయో ఆ గవర్నమెంట్స్ డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మా జనాల మీద. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ డెమోక్రాట్స్ గెలిచారనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ జో బిడెన్ లాంటి వాళ్ళు, ఆ డెమోక్రటిక్ వే మొత్తం జనాల్లోకి వెళ్తుంది అనమాట. అంటే లిబరల్ గా ఉంటారు జనాలు కూడా, అరే పోన్లే అన్నట్టుంటారు జనాలు కూడా. అదే గనక ఇప్పుడు ఒక రిపబ్లికన్ వచ్చాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, జనాలు కూడా వీళ్ళందరూ వెళ్ళిపోవాలి, వీళ్ళ వల్ల మన జాబ్స్ పోతున్నాయి, వీళ్ళ వల్ల మనం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా పెడుతున్నారు, వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, ఇంతమంది ఉన్నారేంటి ఇండియన్స్, ఇంతమంది ఉన్నారేంటి చైనీస్, ఇది అని చెప్పేసి డైరెక్ట్ గా చాలా నడుస్తున్నాయి. యాక్చువల్ గా మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ రీసెంట్ గా బస్ నుండి వస్తున్నప్పుడు బస్ డ్రైవర్ అడిగారు, ఎప్పుడు వెళ్తావు నువ్వు ఇండియాకి అని అడిగాడు. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇంకొంచెం టైం ఉంటానేమో అంటే నో మీరు వెళ్ళరు అన్నట్టు అంటున్నాడు అనమాట. ఐ వాజ్ లైక్ షాక్డ్, ఇదేంట్రా బస్ డ్రైవర్ అని చెప్పేసి. మొత్తానికి ఈవెన్చువల్ గా ఒక యాంటీ ఇమిగ్రెంట్ వేవ్ అయితే నడుస్తుంది మామ. మీరు ఇక్కడ అనొచ్చు అంత ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎందుకు మైగ్రెంట్స్ తో అంత ఇష్యూ అంటే, వాళ్ళు తక్కువ పే చేస్తారనమాట జాబ్. ఇప్పుడు ఒక జాబ్ ఉంది మామ, ఈ జాబ్ లో $50 per hour పే చేస్తున్నామని చెప్పారు. ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ ఏం చేస్తానంటే, వాడికి రావడం ఎక్కువ కాబట్టి నేను $25 చేసేస్తాను అంటాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడు ఎంబడే, ఓకే వీడు తక్కువ చేస్తున్నాడు కదా, అమెరికన్ కి అయితే మనం $50 ఇవ్వాలి, ఇద్దరు చేసేది పనే కదా అని చెప్పేసి ఈ $25 వారం తీసేసుకుంటున్నాడు అనమాట. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది యూఎస్ఏ వాళ్ళకి. దీని ఇంపాక్ట్ యూఎస్ సిటిజన్స్ మీద డైరెక్ట్ గా పడుతుంది అనమాట. లిటరల్ గా వాళ్ళకి ఎలా ఉంటుంది, మన కంట్రీలోకి వచ్చేసి వాళ్ళు జాబ్స్ చేస్తూ మనం బికారిలా ఉండడం ఏంట్రా అని చెప్పేసి వాళ్ళలో కొంతమందికి హేటెడ్ రావడం స్టార్ట్ అయింది. ఇదే పాయింట్ ట్రంప్ది కూడా. ముందు అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్, ఆ తర్వాత ఎవరైనా అని చెప్పేసి ట్రంప్ అంటాడు. It's going to be only America first. America first. అది ఫేర్ థింగ్, మనం దాన్ని ఏం అపోజ్ చేయలేం. ఈ వేవ్ ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ టైం డెమోక్రాట్స్ ఉన్నారా, బైడెన్ ఉన్నాడా, బైడెన్ అప్పుడు ఎక్స్ట్రా కూల్గా ఉండే అనమాట. లిబరల్ గా గవర్నమెంట్స్ లిబరల్ అయిపోయినాయి, ఇమిగ్రేషన్ లిబరల్ అయిపోయింది, పీపుల్ లిబరల్ అయిపోయారు. బట్ ట్రంప్ రాగానే ఇమిగ్రేషన్ టైట్ అయింది. H1B వీసాస్ చెకింగ్ లో లూప్ హోల్స్ టైట్ అయిపోయినాయి, కన్సల్టెన్సీస్ లూప్ హోల్స్ టైట్ అయిపోయినాయి. అంటే లిటరల్ గా చాలా కన్సల్టెన్సీస్ మూసుకొని వెళ్ళిపోతే H1B వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సడన్ గా వాళ్ళ స్టేటస్ పోయి, ఇవన్నీ చాలా డిఫరెంట్. మనం డైవర్ట్ అవ్వకుండా మ్యాటర్ మాట్లాడదాం. ఇమిగ్రేషన్ గురించి మాట్లాడితే చాలా టైట్ అయిపోయింది ఇమిగ్రేషన్. లిటరల్ గా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారంట. కొంతమందిని అయితే ఎంత స్క్రూటినీ చేశారంటే, ఇది వరకు ఆఫర్ లెటర్ చూసి వదిలేసేవాళ్ళు, ఇప్పుడు జాబ్ చేస్తున్నావా, ఎక్కడ చేస్తున్నావు, ఎంతకి చేస్తున్నావు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసావు, ప్రతిదీ పిన్ పాయింట్ గా అడుగుతున్నాడంట. క్లయింట్ లెటర్ చూపి ప్రతిదీ పిన్ పాయింట్ చేసి ఏది లేకపోయినా డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఇంకొక విషయం చెప్తే షాక్ అవుతారు, ఏకంగా పేరెంట్స్ ని రిటర్న్ పంపించేశారంట. ఎందుకో తెలుసా, నువ్వు రిటర్న్ టికెట్ ఎందుకు బుక్ చేసుకోలేదు అని. అంటే అమెరికాకి వచ్చేస్తున్నారు సింపుల్ గా, స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ పేరెంట్స్ ని ఇండియా నుండి యూఎస్ఏకి రప్పించుకుంటారు కదా, అలా రప్పించుకునేటప్పుడు
ఎక్స్ట్రా స్క్రూటినీ చేస్తున్నారంట. దే విల్ సీ, ఎలా చూస్తున్నారంటే వీడు మళ్ళీ రాడు, అక్కడ ఇల్లీగల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాడు అన్నట్టు చూస్తారంట వాళ్ళు. ఎంత సాడ్ థింగ్ మామ, పేరెంట్స్ కి అసలే ఏం తెలియదు, ఎంత టెన్షన్ పడి ఉంటారు. సో ఓవరాల్ గా ఇమిగ్రేషన్ టైట్ అయిపోయింది అనమాట. లాస్ట్ టైం ట్రంప్ టైంలో ఇండియా వెళ్ళడానికి చాలా మంది భయపడ్డారు, చాలా మంది ఇండియా వెళ్ళలేదు కూడా. బైడెన్ వచ్చిన తర్వాత మాయిష్మతి మొత్తం ఊపిరి పీల్చుకుంది అమ్మయ్య అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ 2.0, ఇదే లాస్ట్ టర్మ్ ట్రంప్ది. వాయించి వదిలిపెట్టి కానీ వెళ్ళడు. నాకు తెలిసి చాలా చేంజెస్ తెస్తాడు, చాలా పిసికేస్తాడు. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, అమెరికాకి చాలా మంచి చేస్తాడు అనిపిస్తుంది నాకైతే. డార్లింగ్స్, లీగల్గా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు డార్లింగ్స్. కానీ మీరు అనుకోవచ్చు అందరూ లీగలే కదా బ్రో అక్కడ అని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే లీగల్ ఇల్లీగల్ దగ్గర చిన్న చిన్న విషయాలు కూడా ప్రాబ్లం అవుతాయి అనమాట. జనరల్గా ఎలా నడుస్తుంది అంటే మాస్టర్స్ అయిపోగానే జాబ్ రావాలి, జాబ్ రాకపోతే ఇండియాకి వెళ్ళిపోవాలన్నమాట. దాని లూప్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ లూప్స్ వాడతారు. ఇప్పుడు ఆ లూప్స్ ని టైట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇండియా వెళ్ళాం అనుకో, అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకే ఎవ్వడు ట్రంప్ టైంలో ఇండియాకి వెళ్ళడు అసలు. ఎక్కువ వెళ్ళి మళ్ళీ వచ్చాడంటే అదొక అచీవ్మెంట్. సింపుల్ మామ, ఇప్పుడు అమెరికాలో జాబ్స్ ఎక్కువ లేవు. అమెరికా రూల్ ప్రకారం 60 to 90 days వరకే ఛాన్స్. జాబ్ లేకపోతే, ఆ లోపు జాబ్ లేకపోతే నువ్వు ఇండియా వెళ్ళిపోవాలన్నమాట. అయినా కూడా మన వాళ్ళు కొంతమంది స్టే చేస్తారు, ఆర్ కొంతమంది ఏవో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఆ లూప్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తారనమాట. ఆర్ ఈవెన్ దో నువ్వు అలా చేసినా సరే మళ్ళీ ఇండియాకి వెళ్ళి యూఎస్ఏకి రిటర్న్ వచ్చేటప్పుడు తెలిసిపోతుంది అనమాట. అప్పుడు అడుగుతారు, ఏంటి ఈ టైం నువ్వేం చేసావు, ఈ టైం నీకు జాబ్ లేదు, అసలు ఈ టైంలో నీ పే స్లిప్స్ చూపి ఇది అది అని ఎక్స్ట్రా స్క్రూటినీ చేసి పట్టేసుకుంటున్నారు అనమాట. ఇదే మేజర్ గా ప్రాబ్లం నడుస్తుంది. ఆల్రెడీ వచ్చి రాగానే H1Bకి ఫీజు ఉంటుంది, అది పెంచేశారు. సో ఇప్పుడు మీ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో మేము ఇప్పుడు యూఎస్ఏ రావాలనుకుంటున్నాము, రావచ్చా వద్దా అని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నారు. నేను ఒకటి చెప్తా చూడండి మీకు, యూఎస్ఏకి ఎప్పుడన్నా రావచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే యూఎస్ఏకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్ళడం, అదే మేజర్ ప్రాబ్లం అమ్మ. యూఎస్ఏకి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మాస్టర్స్ కోసం ఎప్పుడైనా రావచ్చు, కానీ మాస్టర్స్ చేసి ఇక్కడ లాక్ అయిపోతాం అనమాట. మీ అందరికీ ఇప్పుడు ఒక కామన్ క్వశ్చన్, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదా, మరి మేము రావచ్చా, వీసా అప్రూవ్ అవుతాయా అని చెప్పేసి. వీసా అప్రూవ్ అవడానికి ట్రంప్ రావడానికి అంత పెద్ద సంబంధం ఏం లేదు. లిటరల్ గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చేసి యూఎస్ఏలో స్పెండ్ చేస్తారు. సో వై వుడ్ దే స్టాప్ దాట్? వాళ్ళు స్టాప్ చేయరు దాన్ని. ట్రంప్ టైంలో వీసాస్ ఎక్కువ పడతాయి అంటారు. ఇంకా ఆ వీసా టైం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ అమెరికా నుండి ఇండియాకి వెళ్ళిపోవాలన్న వీళ్ళ ప్రాబ్లం. నువ్వు ఇండియా నుండి రావాలి యూఎస్ఏకి స్టూడెంట్ గా, వచ్చేసి నీ డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత మాత్రం జాబ్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ లోన్స్ అన్న క్లియర్ చేసుకోవాలి కదా. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే H1B గురించి. లాస్ట్ టైం ట్రంప్ ఉన్న టర్మ్ లో H1Bని క్యాన్సిల్ చేద్దాము, H1B అవసరం లేదు మనకి అన్నాడు అన్నమాట. గుడ్ థింగ్ ఏంటంటే ఈసారి ఆ పర్సెప్షన్ చేంజ్ అయింది. ఎందుకంటే ఎలన్ మస్క్ ఉన్నాడు కాబట్టి. ఎలన్ మస్క్ ట్రంప్ తో పనిచేస్తున్నాడు అనమాట. ఎలన్ మస్కే H1B మీద వచ్చిన వాడు. సో ఎలన్ మస్క్ H1 కి ఫర్ గా ఉన్నాడు అనమాట. H1 ఉండాలరా నాయన, H1 తీయకండి, లాట్ ఆఫ్ టాలెంట్ మనకి H1 వల్లే వస్తుంది అని చెప్పేసి H1 తీయడాన్ని అపోజ్ చేశాడు. అందుకే ట్రంప్ కూడా సరే H1 ఉంచుదామని చెప్పేసి H1 ఉంచుతున్నారు. అండ్ లీగల్ గా H1 ఉంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అలా లీగల్ గా H1 ఉండేది చాలా తక్కువ మందికి. లిటరల్ గా మామ మీకు ఒక విషయం చెప్తాను, టాప్ సీక్రెట్ ఏంటి తెలుసా? అమెరికాలో ఉండే ఒక 65 to 70% ఇండియన్స్ కి ఏదో ఒక లూప్ పట్టుకొని, లూప్ హోల్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు మామ. 70% నన్ను అడిగితే ఆ లూప్స్ ని పట్టుకొని పిసికేస్తారేమో అని చెప్పేసి టెన్షన్. అదే మేజర్ రీజన్ ఇమిగ్రేషన్ లో ఎక్కడ ఏం చేస్తారో అని చెప్పేసి. అర్థమైందా? అమెరికాకి రావడం ప్రాబ్లం కాదు, అమెరికా నుండి ఇండియాకి వెళ్ళడం మాత్రమే ప్రాబ్లం. అండ్ ఇంకొక బోనస్ పాయింట్ చెప్తా, మీరు కనుక అమెరికాకి వస్తుంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఏదో ట్రెడిషనల్ వాల్యూ ఉండాలి కదా. సో ట్రంప్ ఈజ్ ఇన్వెస్టింగ్ $500 billion on a project called Stargate. But to announce the largest AI infrastructure project by far in history, and it's all taking place right here. As you know, there's great competition for AI and మీరు కనుక మీ ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్ స్టార్ట్ చేస్తున్నా, ఏం తీసుకోవాలో తెలియక ఆలోచిస్తున్నా సరే, క్లౌడ్ సపోర్ట్ మీద, AI మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. జాబ్స్ చాలా వస్తాయంట. లిటరల్ గా $500 billion AI Stargate ప్రాజెక్ట్ మీద పెడుతున్నారు. అండ్ ఇట్ విల్ క్రియేట్ 100K జాబ్స్ అంట. సో ఫ్యూచర్ మొత్తం AI లో ఉంది. ఓకే, లిటరల్ గా ఇక్కడతో మీరు వీడియో వదిలేయచ్చు కానీ, బట్ ఒక ఫన్నీ పాయింట్ చెప్తా. రీసెంట్ గా ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడ గుజరాత్ అతను ఉన్నాడు. ఆ గుజరాత్ అతనితో నార్మల్ గా ఇలా మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, దగ్గర 17 years ప్లస్ నుండి USA లో ఉంటున్నాడు. అతను ఇంకా గ్రీన్ కార్డ్ రావట్లేదు.
అదేంటి ఇంకా గ్రీన్ కార్డ్ రాకపోవడం అంటే ఏం చెప్పమంటావు, నా వైఫ్ ఇక్కడ సిటిజన్ అంటే ఇక్కడ అమెరికన్ సిటిజన్ అంట వాళ్ళ వైఫ్, అయినా కూడా ఇతనికి ఇవ్వట్లేదంట. ఆ మ్యారేజ్ చేసుకున్నావా గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి అన్నట్టు ఉండరంట. చాలా క్వశ్చన్స్ అడుగుతారంట, లిటరల్ గా పర్సనల్ క్వశ్చన్స్. మీ వైఫ్ పడుకునేటప్పుడు ఎటువైపు పడుకుంటుంది, ఎన్నిసార్లు సెక్స్ చేస్తారు, ఆమెకు నచ్చిన పొజిషన్ ఏంటి, నీకు నచ్చిన పొజిషన్ ఏంటి, ఎలా చేసుకుంటారు మీరు, ఇది అది అని చెప్పేసి చాలా డీప్ క్వశ్చన్స్ అడిగారంట. మనోడు నాకేం చెప్పాడంటే నాకు విసుకొచ్చేసి ఇంకా లేచి వెళ్ళిపోయాడంట, అసలు అనవసరం నాకు ఇది అది అని చెప్పేసి. ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అసలు అడుగుతారా అని చెప్పి. అంటే సెటిల్మెంట్ గురించి అవుతుంది కాబట్టి చెప్తున్నా, ఓకేనా. సెటిల్మెంట్ ఆప్షన్ అనేది తీసి పక్కన పెట్టేయండి మైండ్లో. కనుక యూఎస్ఏకి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ టఫ్. లేదు బ్రో నేను ఇల్లీగల్ అయినా సరే ఉంటాను అంటే ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉతికి ఆరేస్తారనమాట, ఓకేనా. అదనమాట సంగతి. ఓకే, ఐ హోప్ ద వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. డెఫినెట్ గా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరిని ఉంటే. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్. గుడ్ నైట్. బాయ్. చెప్పడం యాక్చువల్ పాయింట్ చెప్పడం మర్చిపోయా. రామబాయ్ సైనింగ్ ఆఫ్.